ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ సంవత్సరమున 2 కుంచాల వర్షం. ఈ 2 కుంచాల వర్షము పూర్తిగా గొల్లవాడి చేతిలో కుర్రాడి చేతిలో ఉంది. అంచేత ఇవి 7 భాగాలు కొండల మీద 2 భాగాలు భూమి మీద వర్షం కురుస్తుంది. అంచేత 7 భాగాలు కొండల మీద ఉన్న నీరు కూడా మనకే వస్తుంది కాబట్టి 2 భాగాలు భూమి మీద ఉంటాయి కాబట్టి అన్ని రకాల కూడా ఆ యొక్క 9 భాగాలు పంట కూడా 9 భాగాల నీరు భూమి మీద నిలవ ఉంటుంది. 10 భాగాలు వచ్చి సముద్రం మీదకి వెళ్ళిపోతుంది. ఈ గోపబాలకుడి చేతిలో ఏడవరిలో గొల్లల చేతిలో కుర్రాడి చేతిలో ఉంది. అంచేత కొంచెం పంటలకు ఇబ్బంది కలుగుతుంది. అయితే మన ప్రాంతానికి శుభదాయకం ఏమిటంటే ఎర్రని భూములు ఎర్రని ధాన్యములు బాగుగా ఫలిస్తాయి. ముక్కుగల ధాన్యము ఎక్కువగా పండుతుంది. కారణం ఏమిటంటే మనం అన్ని ఎర్ర భూములే కాబట్టి ఇబ్బంది ఏమీ లేదని మనం చెప్పుకోవాలి. తర్వాత రేపు జ్యేష్ఠ మాసంలో జూన్ 10వ తారీఖు నుండి మళ్ళీ ఆషాఢ మాసం జూలై 8వ తారీఖు వరకు గురుమూఢమే. అదేవిధంగా డిసెంబర్ అంటే మార్గశిర మాసం 8వ తారీఖు డిసెంబర్ 8వ తారీఖు నుంచి మళ్ళీ మాఘమాసం 6వ తారీఖు వరకు కూడా ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యమే. తొలకరి మనకి ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తుంది. ఆషాఢానికి శ్రావణానికి మధ్య వర్షాల గురించి ఎదురు చూస్తూ తొలకరిని చేర్చుకోవాలి. మీకు ఇందాకనే చెప్పడం జరిగింది, ఎర్రని భూములు ఎర్రని పంటలు ఎర్రని ధాన్యములు బాగుగా ఫలించడం. తర్వాత భాద్రపద పౌర్ణమి కంటే వినాయక నవరాత్రి వెళ్ళిన వచ్చినటువంటి పౌర్ణానికి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదేవిధంగా మళ్ళీ పాల్గొన మాసంలో మార్చి నెలలో పౌర్ణమి నాటికి మళ్ళీ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి ఈ సంవత్సరం మనకి. ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు రేపు మే 15వ తారీఖు నుంచి. ఈ విధంగా మనకి తెలియచేస్తున్నారు పెడపర్తి చిన్నపూర్వయ్య సిద్ధాంతి గారు. మన పూర్వీకుల దగ్గర నుంచి ఈ వేళ వరకు కూడా మనం ఈ దృక్సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలి అంటే ఆర్ద్రాకార్త్రి ప్రవేశం రాత్రి సమయంలో వచ్చింది. ఆర్ద్ర ప్రవేశం గబగబా నీళ్లు ఉంచేస్తే అక్షత్రాలకి పనిచేస్తాయి. నీళ్లు వచ్చేస్తే జాగ్రత్తగా. ఆర్ద్రాకార్త్రి ప్రవేశం రాత్రి అవ్వడం వల్ల సువృష్టిగా ఉంటుంది. ఆదివారం నాడు వచ్చింది ఆర్ద్ర, పశువులకు అరిష్టంగా ఉంటుంది. ద్వాదశి నాడు వచ్చింది ఉత్తమ ఫలితం కలుగుతుంది. భరణి నక్షత్రంలో వచ్చింది అశుభకరంగా ఉంటుంది. సుకర్మయోగంలో వచ్చింది వృద్ధికరంగా ఉంటుంది. మీన లగ్నంలో వచ్చింది సస్యాలు వృద్ధిగా కలుగుతాయి. ఇది ఆర్ద్ర ప్రవేశం యొక్క విషయం. అయితే ఇక మనకి సంక్రాంతి ఈ సంవత్సరం కృష్ణపక్షం అంటే అమావాస్య ముందు ఏకాదశికి వచ్చింది. చీకట్లో పండుగ వస్తే బాగుంటుంది అని చెప్పి సంక్రాంతి పురుషుడు కూడా పులివాహనంలో కూర్చుని వచ్చాడు. దక్షిణ దేశాలకు ప్రయాణం చేస్తున్నాడు. దక్షిణాది రాష్ట్రాలకు అరిష్టం కలుగుతుంది. ఇంకా విషయం చెప్పుకోవాలి అంటే ఇందాక ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాన్ని చెప్పేటప్పుడు ప్రజలు ప్రభుత్వము కూడా పరస్పరము అన్యోన్యత కలిగి ధర్మబద్ధంగా పాలించడం గురించి వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు. మనకి నీరసాధిపతి రసాధిపతి శుక్రుడు ఫలం. మనం తెల్లవారు లేస్తే వరి ధాన్యం కన్నా పామాయిల మీద ఎక్కువ బతుకుతున్నాం కాబట్టి రసాలు అంటే
నూనె వస్తువు కాబట్టి శుక్రుడు దానికి అధిపతి. అంచేత శుక్రుడు రసాధిపతి ఒకటి చేత నువ్వులు, నూనెలు, బెల్లము, ఉప్పు, పెరుగు, పంచదార మున్నగునవి ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ఇబ్బంది లేకుండా. ఇంకా అన్నం పెరిగితే బామాయి రేటు పెరగడానికి కాయలు 10 ఎకరాలు చిట్టి తీసుకొచ్చి కోరుకుంటుందంట. కుమార్ గారినే మరి వర్షం 11 పాళ్ళు వచ్చింది, ధాన్యం 11 పాళ్ళు వచ్చాయి. ఇంకా పెరుగుద్ది. మృగోపద్రవం, మృగాల వల్ల ఉపద్రవం 15 పాళ్ళు. ఈ సంవత్సరం పురుషులు మగవాళ్ళ ఉత్పత్తి 19 పాళ్ళు, స్త్రీనామ ఉత్పత్తి 9 పాళ్లే. 10 పాళ్ళు మనకన్నా తక్కువలో ఉన్నారు వాళ్ళు. అలాగే ధాతువులు ఎక్కువగా ధర్మం వైపు ఉండేవాళ్ళు 15 మంది ఉంటే భయం వైపు భయం పడేవాళ్ళు 3, శౌర్యంగా ఉండేవాళ్ళు 7. దుష్ట నిగ్రహం, దుష్టుల మీద వ్యవహారం చేయాలంటే 11 పాళ్ళు. శిష్ట పరిపాలన 15 పాళ్ళు ఉంది. అంచేత ప్రజలు ప్రభుత్వము అన్యోన్యదాయకంగా ఉండి ధర్మ కార్యాలు చేయడం వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఆవుల వృద్ధి 1 పాలే, నాచరం 2 పాళ్ళు ఉంది. అంచేత దొన్నపోతులు అంటే గేదెలు వగేరా వృద్ధి 2 పాళ్ళు, నాశనం కూడా 2 పాళ్లే ఉంది. బ్రాహ్మణ వృద్ధి చెందడం 3 పాళ్ళు, నాశనం 2 పాళ్లే. మేము 1 పాలు మిగిలి ఉన్నాం. క్షత్రియులు రాజులు వృద్ధి చెందడం 5 పాళ్ళు, నాశనం 4 పాళ్ళు, 1 పాలు మిగిలి ఉన్నారు. కోవట్లు వృద్ధి చెందడం 4 పాళ్ళు, నాశనం 1 పాలు, వాళ్ళు 3 పాళ్ళు ఉన్నారు. మిగతా వర్ణాల వారందరూ కూడా వృద్ధి చెందడం 5 పాళ్ళు, నాశనం 3 పాళ్ళు, 2 పాళ్ళు వారు కూడా మిగిలి ఉన్నారు. బంగారం వృద్ధి 6 పాళ్ళు, రజతం వృద్ధి 6 పాళ్ళు. అంటే ఈ వృద్ధి ఎందుకు చెప్తామంటే వీటిలో ఏది బేసి సంఖ్య వచ్చినా అది బాగుగా ఉంటుందని, సరి సంఖ్య వస్తే వాటి యొక్క విలువ పెరుగుతూ ఉంటుందని చెప్తూ ఉన్నాం. ధర్మంగా ఉండేవాళ్ళు 17 మంది, అధర్మంగా ఉండేవాళ్ళు 19 మంది. అది తర్వాత ఎర్రని ధాన్యములు, శనగలు మాత్రం పండించడానికి తక్కువగా ఉంటుంది. ఎంచేత అంటే సంక్రాంతి పురుషుడు శనగలు జల్లుకుంటూ వచ్చాడు. అంచేత శనగల పంట తక్కువగా ఉంటుంది. ఎర్రని ధాన్యములన్నీ కూడా ఈ కందులు వగేరా అన్ని కూడా బాగుగానే పండుతాయి. రస నిష్పత్తి, ఫల నిష్పత్తి 11 పాళ్ళు. ఉత్సాహంగా ఉండేవాళ్ళు 9, ప్రాణి సౌఖ్యం 1 పాలు. ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క విశేషాలు తెలుసుకున్నాం. అయితే మనకి కొంచెంలో కొంచెం మెల్ల ఏమిటయ్యా అంటే ఆరుద్రాకార్తి రాత్రి ప్రవేశం, కూర్చుని సంక్రాంతి పురుషుడు రావడం, సంక్రాంతి కృష్ణపక్షంలో అంటే అమావాస్య ముందు రావటం, ఇవి కాస్త యోగదాయకంగా ఉన్నాయి. 9 గ్రహాలలో 5 గ్రహాలు పాపగ్రహాలు వచ్చాయి, 4 గ్రహాలే మంచి గ్రహాలు వచ్చాయి. అంచేత ఆధిపత్యం పాపులకే ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆషాఢ మాసం వచ్చిన తర్వాత తొలకరిని చేర్చుకోండి. ఆషాఢ మాసం వచ్చే వరకు కూడా తొలకరి పంటకు ముందుకు వెళ్ళకండి. అంచేత ఆషాఢము శ్రావణ మాసం సమయంలోనే వ్యవస్థ బాగుంటుంది. ఏంటంటే మేఘాధిపతి కూడా ఖండవృష్టి అంటే కర్పూర్లో వర్షం ఉంటే చింగరంపాలిలో ఉండదా. మేఘాధిపతి సూర్యనారాయణమూర్తి. అంచేత అక్కడ ఉన్నటువంటి మేఘం అక్కడ కురిసేస్తుంది, అక్కడికి వచ్చిన మేఘం ఇక్కడ కురిసేస్తుంది. అంచేత ఖండవృష్టిగా ఉంటుంది. దాన్ని ప్రధానంగా చూసుకోండి. అందులో గొల్లవాని చేతిలో, అందులో కుర్రాడి చేతిలో కొంచెం ఉండడంతో ఇంకా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అది కూడా ఖండవృష్టే కనబడుతుంటుంది. మంత్రి గారు చంద్రుడు అయినందువల్ల భూమి అంతయు పండిన కాటికి సుభిక్షంగా పండుతుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క విశేషాన్ని మనం తెలియజేయడం జరిగింది. ఇక రామచంద్రమూర్తి వారి యొక్క ఆదాయం ఈ సంవత్సరం
రూపాయలు రాబడి ₹2 ఖర్చు. ఎక్కడికక్కడ పుల్లు ఆ, ఇదిగో ఇది ఏ అక్కడికి కట్టేస్తాం. కట్టేస్తారా ఆ. చూద్దాం చూద్దాం. వచ్చే సంవత్సరం శ్రీరామం కొత్త రామాలయంలో చేయిస్తా చూడు. చూడకపోతే అప్పుడు ఏమంటే చెప్తా. వెంకటపతి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడరా చెప్తాం కంగారు పడతావు. నువ్వు ఎక్కడ ఎలా చేస్తావో ఎక్కడ చేస్తావో చూస్తాను. సీతమ్మ వారి యొక్క ఆదాయం వచ్చి ₹8 రాబడి ₹14. అది అక్కడ వెళ్ళిందా అది ఆవిడ కట్టుకొద్దా మరి సరిపడా మా భవనం కట్టాలంటే అత్తొంటి కానీ దేవాలి మా దగ్గర ఎక్కడ ఉందా? అదిగో మరి చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు కూతురు పెట్టాలి. తర్వాత అమ్మవారి పేరు గుబ్బాలమ్మ తల్లి, గ్రామ దేవత. సున్నాలు ఏం లేవు, ఆరోగ్యంగానే ఉంటాం ఉన్న కాలకి. పూర్వశాస్త్రం నుంచి ఉన్నటువంటి గ్రామ దేవత గుబ్బాలమ్మ. ఇప్పుడు ఉందంటే మీరు చేశారు అలాగే నేనేం చేస్తాను. గుబ్బలమ్మే తర్వాత మిగిలిన చాలా వస్తాయి. గుబ్బలమ్మ గ్రామ దేవత అంతే, మనం మర్చిపోకూడదా. మరి చాలా ఇళ్లలో ఇవాళ భీమవరం గాని లేకపోతే పెద్దాపురం గాని నూకాలమ్మ గాని వాళ్ళందరూ గ్రామ దేవతలే. కంపల్సరీ ఇంటి దగ్గర నుంచి పిల్లలు పంపించినారంటే గ్రామ దేవత పట్టుకుని చనివిడి వడపప్పు పానకం పెట్టి దండం పెట్టుకుని వెళ్తారు. అమ్మవారికి దండం పెట్టుకుని గ్రామం నుంచి బయటకు వెళ్తాడు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. గ్రామ రక్షణి, గ్రామాన్ని కాపాడేటటువంటి తల్లి గ్రామ దేవతలు అంటే. తరువాత ఇక రామలింగేశ్వరుడు, మన చివరిన ఉన్నటువంటి రామలింగేశ్వరుడు యొక్క ఆదాయం సున్నలేని లేవు ఆయనకి. మిథున రాశి ₹14 రాబడి ₹2 ఖర్చు. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆదాయం వచ్చి ₹11 రాబడి ₹11 ఖర్చు. రాజపూజ్యం 7, అవమానం 3. మహాలక్ష్మి అమ్మవారికి ఆవిడ కూడా సున్నాలు ఏం లేవు, ఆవిడ కూడా గ్రామదేవత, ఆరోగ్యంగానే ఉంటుంది. ఇంకా మా నరసింహరాజు గారి యొక్క ఆదాయం ఆయనే అయ్యో ఏదైనా సున్నాలు ఏం లేవు, ఇంకా షార్ట్ తెచ్చుకుంటుంది. నేను చెప్తున్నా చూడాలి గారికి అనురాధ నక్షత్రం. ఫోన్లో ఉండదు ఆయనకి. ఆదాయం ₹2 ₹14 ఖర్చు. నరసింహరాజు గారు చెప్పాలని చెప్పండి. రాజపూజ్యం 5, అవమానం 3. ఎదిరిపోతారు నోరెట్టుకుని మేము ముద్రయ్యారు. అందులో ఎవరు మాట్లాడుతారు? గౌరవం బాగుంది, సున్నలు ఏం లేవు. అన్నాను అన్నయ్య 2 సున్నలు చెప్పినా 14 ఖర్చు. ఇప్పుడు జోరుగా పోయినా వచ్చాయిప్పుడే అంటే మీకులాగా మేదాడుతో నోరేడుతో నేను అంటున్నాను. వెంకటేశ్వరరావు గారు వెళ్దాం అలాగే ఉంటారో చెప్తున్నాను మా అన్నయ్య గారు. అలా కాదు, ఆయన రోజు ముందు ఆడిపోతాడు. ఎలా చెట్టినా ఎలా చెట్టారో ఎలా చెట్టు పోయింది. తర్వాత బూదావాడ, పూర్వగడ, పుల్లగోపు సున్నలే లేవురా. ఉండవు మనే పెళ్ళవాలి ఆదాయం 5, ఖర్చు 5. సమానంగా ఉందా? తిట్టి వాళ్ళు ఎక్కువ ఉన్నారు రోయ్. మా ఇంట్లో చెప్తారా మీరే చెప్తారా? చెప్తాం. నాన్న చెప్పు. అలా కొంటమే గ్రేట్. రేపు కుటుంబం అంతా ఈ కుటుంబం మొత్తం అందరిలోకి పెద్ద పద్దెనిమిది అంటే మారేటోళ్ళు అండి ఆ తల్లేమో మా బాబు తోబుట్టు, మరి అత్తే మా బతుక పొద్దుమ దారేసుకు వచ్చాడు. ఏమంటున్నా ఎప్పుడు
ఫోన్ పే నెంబర్ ఇదేనా? అవును అట్లే మరి ఇప్పుడు అక్కడ తెచ్చి గురించే కూతురు ఉత్తరే ఏమీ రాకుండా పెళ్లి చేస్తాం అంటే వెళ్దామా మనం ఏదో నేను ఎప్పుడే ఉన్నా నాటుకోడట బాబాయ్ బాబాయ్ సున్నాలు ఏం లేవు. రానికి వెళ్ళి వచ్చాడు పులి అయ్యా, మీది నక్షత్రం ఉందా మీది? నక్షత్రం చెప్పండి. ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం మేనం అండి. మెయిన్ రాచి 5 రూపాయలు రాబడి 5 రూపాయలు ఖర్చు. సున్నాలు వెళ్ళాం. ఆయన ఖర్చు ఏమంటుందా వాళ్ళకే చెప్పారు సరిగ్గా రాయలేదు చూడండి. 3 గౌరవిస్తుంటే ఇద్దరు చెప్తారు 11 మంది ఎడుతున్నారు. మేము ఇద్దరు చెప్తాం ముందు మీకు పని వచ్చావా అన్నారం బాబు గారు నక్షత్రం ఉందా? శతభిషమేనా? నక్షత్రం ఏం లేదా? శతభిష నక్షత్రం కుంభరాశి 8 రూపాయలు రాబడి 14 రూపాయలు ఖర్చు. ఆయన ఖర్చు ఉంది బాబు 3 గౌరవిస్తున్నారు 5 కూడా తిరుగుతున్నారు. 14 రూపాయలు రాబడి 2 రూపాయలే ఖర్చు. నాకేనా అయ్యో, ఈ పట్టుకుని నెగ్గేస్తాను ఎదరు రాబడైతే రాని రాబడైతే రాని ఇక రాజపూజ్యం వారు అవమానం వారు తిట్టివాళ్ళు గౌరవించే వాళ్ళు సమానంగా ఉన్నారు. అదే మరి ఆడతాడు అంటే అది ఒకటే చెప్పేసాం. అందుకే శతభిషం అడిగాడు. 10 రూపాయలు కాసు ఏం చేసావు? 10 రూపాయలు కాసు కాదు. కాసు కాదు, అది 10 రూపాయలు అయ్యాన కుమార్ గారికి ఇచ్చి చిల్లర ఇది నోటు. ఆ నోటు దాచావు కదా, చేస్తాల నోటు. చేస్తాల నోటు ఒకటి పెట్టివాడు కదా, ఆట చూపించేవాడు. చేస్తానికి ఇప్పుడు 10 రూపాయలు అంటే 5 అందరికి చూపించేవాడు కదా. ఇప్పుడు ఆడగా చూడాలా జాతకాలు వెళ్ళి కుమార్ గారు భజనారానికి చూడాలా 10:30కి ఏమన్నా కొంచెం ఫోన్ చేసేస్తారు రాబడి ఇప్పుడే కదా అమ్మాయి వచ్చినంతే రాపనంతే పోయినంతే ఉన్నంతే ఆయనకే ఆయన ఉన్నది ఆదాయం ఖర్చు రెండు సమానమే. సమానమే. గురిబాబు చెప్తారు ఆయన తర్వాత ఇదేమి? దాన్ని ఆదాయం బాగుంది. 11 రూపాయలు రాబడి 5 రూపాయలు ఖర్చు. ఎవరికే మా పిల్లలకి. పిల్లవా ఇదేవుకా ఇంకో రాజపూజ్యం 2 అవమానం 2 గౌరవం 3 సమానంగా 10:30కే చెప్పే పెళ్ళి అయిపోతుంది కదా ఇంకా ఏమైనా పర్లేదు 6 మిథున రాశి 14 రూపాయలు రాబడి 2 రూపాయలే ఖర్చు. తొత్తుకొరకని ఎవరికే మొత్తం సంచి సంచులు ఇచ్చేస్తున్నాడు అక్కడ. నలుగురు గౌరవిస్తారు, 3 చెప్తున్నారు. గౌరవం కూడా బాగుంది. బూధాబాడ పూర్వపేట. అయ్యా వెంకటపతి రెడ్డి గారు ఎవరండి ఇదే నక్షత్రం అశ్వినా? నాదా ఆ, ఉత్తర కన్యరాశి అండి కన్యారాశి. బ్రహ్మాండంగా ఉత్తరా ఉందా? నక్షత్రమా? 14 రాబడి 2 ఖర్చు. అదిగో నాకు టీవీలో ఆకిచ్చేది రాజ్యపూజ్యం 6 అవమానం 6 ఫోన్ అయితే తెస్తున్నాను. సమానంగా ఉంది. ఉన్నారు. ఉత్తరా నారాయణ గారికి చెప్పలేదు నాకే చెప్పేసారు ముందు సునలైల్యం. మీదా అమ్మాయి? ఆయనకి ఉన్నారంటే కుర్రాయనకి పూర్తి పెళ్లి చేయాలి చెప్తా మనవరు కన్యారాశ తులారాశ కన్యరాశి నష్టాలు ఉన్నారు అసితార్థ కన్య అంతే. 14 రాబడి 2 ఖర్చు. రాజపూజ్యం 6 అవమానం 3. అచ్చా నక్షత్రం కూడా సున్నాలు వెళ్ళాం. పాప గారిది కాబట్టి సింహరాశి అన్నమాట. మకా నక్షత్రం సౌత్రాపాదం సింహం. ఆదాయం 11 ఖర్చు 11. రాజపూజ్యం 3 అవమానం 6. తిట్టి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మగా నక్షత్రం ఎక్కడో చిన్నది బుల్లి సున్నా ఉంది. వర్షాకాలం ఏం పర్లేదు. రాజు గారు చూడండి మకర రాశి శ్రవణ నక్షత్రమా? మకర ధనిష్టార్థం మకరం. ఇప్పుడే అన్నీ అయిపోయి ఆదాయం ఉంది ఖర్చు 14. మరి ఖర్చు పెట్టాలి తప్పదు. నలుగురు గౌరవం ఇస్తున్నారు, 5 దురుతున్నారు. గౌరవం తక్కువ ఉంది. ఒక బాలు ఆ గౌరవం ఎక్కువ ఉంది. సున్నాలండి మనం పక్కలు పక్కలు కాల్చి
చెరుకు పక్కన కాదు. అరే ధనిష్ట మా బాబు గారిది. ఏమో మా బాబు గారు ఉచ్చికి రాశాడు జ్యేష్ఠ మీ బాగా అనురాధ అనురాధ సున్నలేం లేవు. ఉందట. వద్దు అనురాధ అనురాధ వృశ్చిక రాశి ₹2 రాబడి ₹14 ఖర్చు. బ్రహ్మాండం అవి కూర్చి పెట్టేస్తుంది మా అల్లుడి గారి దేవుడి నక్షత్రం అశ్విని కదా, మా అబ్బాయి గారిని కన్యా రాసండి కన్యారాశ. అష్టా నక్షత్రం కన్యా అంటే ఆయన సంపాదిస్తున్నాడు 14 కోడలు గారిది కోడలండి అంటే రోహిణి రోహిణి నక్షత్రం తర్వాత కృత్తిక కృత్తిక నక్షత్రం. మాది వృషభ రాశి 11 రాబడి 5 ఖర్చు. ఆవిడది ఖర్చు లేదు. కూతురు అంటాను ఆ. కూతురు అంటే కూతురు అల్లుడి దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు కొడుకు బాగా చెప్తావు వంశం ఏ కూతురు వాళ్ళే తర్వాత కూతురు దగ్గరికి కూతురునే చూస్తారు ఇప్పుడు కొడుకు గడవ పాడు గడవ వాడిది ఏం కాదు. తర్వాత చెప్తాం కొడుకు. వాళ్ళ కొడుకునే తీసుకురాలేదు. అది కూతురావిడ తీసుకొచ్చుకున్నాడు. మరి అదే నేను చెప్తున్నాను గో, మీ గురుబాబు గారు అబ్బాయి మిమ్మల్ని చూసి మరి ఎలా మీకులాగే తయారయ్యారు కానీ హాయ్ పాప గారిది నక్షత్రం అశ్విన. మేషరాశి అదే అశ్విన. అశ్విని. ₹2 రాబడి ₹14 ఖర్చు. అల్లుడి గారిది మీనరాశి మీనరాశి రేవతి నక్షత్రం 5 రాబడి 5 ఖర్చు. రాజపూజ్యం 3 అవమానం 11. మీరే అన్ని పట్టుకుపోతున్నాడని అంటారు. అందుకనే ఉంది.